కాళేశ్వరం కూలిపోయిందని, అవినీతి జరిగిందని అబద్ధపు ప్రచారం చేసిన వారందరికీ ఈ వీడియో అంకితమన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడూ రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిందని చెప్పారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవం కోసం నిరంతరం కృషి చేసి తెలంగాణకు సాగునీటి విప్లవాన్ని అందించింది కేసీఆర్ అని కొనియాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇప్పటికైనా కళ్లు తెరిచి అబద్ధ ప్రచారాలను ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాజకీయాల కోసం రైతులను తప్పుదోవ పట్టించకుండా సకాలంలో రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఒకటి. దానిని సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతులకు అవసరమైన సమయంలో నీటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కోలేక అబద్ధాలతో రైతులను మోసం చేయాలనే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని మండిపడ్డారు.